విశాఖవాసి ఆర్వీవి సత్యనారాయణ ప్రధాన పాత్ర అల్లూరి సీతారామరాజుగా నటించి నిర్మించిన మన్యం ధీరుడు సినిమా విశాఖలో నిర్మితమై ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది। ఈ సినిమాను రాజ్యసభ మాజీ సభ్యులు ప్రఖ్యాత సినీ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి చూసి ఆశీస్సులను అందజేశారని రంగసాయి మీడియా అధినేత బాదంగిరి సాయి, తెలుగు శక్తి అధినేత బివి రామ్ పేర్కొన్నారు। విశాఖ నగరంలోని విజేఎఫ్ ప్రెస్ మీట్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సినీ పరిశ్రమ విశాఖకు తరలివస్తుందని, ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని చెప్పారు। మన్యం ధీరుడు సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల జరిగిందని, ఈ చిత్రంను రంగసాయి మీడియా ద్వారా తాను పంపిణీదారునిగా మారి వెంకటేశ్వర థియేటర్లో ప్రదర్శిస్తున్నట్లుగా బాదంగిరి సాయి వెల్లడించారు। తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ భారీ చిత్రాలను నిర్మించిన టి సుబ్బరామిరెడ్డి ఈ సినిమా చూసి ఆశీర్వదించేందుకు అంగీకరించడం గొప్ప విషయమన్నారు। మిత్రుడు ఆర్వీవి అల్లరిగా చేసిన సహజ సాహసాలు, హిమాలయాల్లో తీసిన దేశభక్తి ప్రధాన పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు। ఈ సమావేశంలో డెక్కల నరేష్, వినీత్ ఆర్య, సీనియర్ జర్నలిస్టులు ఎన్ఎన్ఆర్బిఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారాలు। ఏదైతే రంగసాయి మీడియా బాదంగిరి సాయి గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం నిజంగా అభినందనీయం। ఒక మంచి సినిమాని ప్రేక్షకులు చూడాలి, యువతలను చూడాలి అన్న ఒక సంకల్పంతో ఈరోజు ఆయన సొంతంగా వెంకటేశ్వర రిలీజ్ చేస్తారు। దీన్ని ఒకటే చెప్పారు, నా పూర్తి సహకారానికి అందిస్తాను సార్। ఒక మంచి సందేశాన్ని నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని కుల మత వాటి ఎంతో మంది మహనీయులు పోరాడారు। దాంట్లో అల్లూరి సీతారామరాజు మరి అలాంటి జీవిత చరిత్ర, ముఖ్యంగా ఆయన మన ప్రాంత వాసి, సో ప్రజలు తెలియాలని ఒక సంకల్పంతో ఆయన వచ్చిందానికి నిజంగా అభినందనీయం। నా మిత్రుడు ఆర్వీవి సత్యనారాయణ ఒక సాహసయాత్రగానే ఈ సినిమా తీశారు। అండ్ డిఫరెంట్గా ఇవాళ చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఆర్వీవి సత్యనారాయణ అంటలేదు, అల్లూరి